రాష్ట్రానికి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఛత్తీస్గఢ్, ఒడిశాలతో వివాదాలను 6 వారాల్లోగా పరిష్కరించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ లక్ష్యంగా పెట్టుకుంది. అభ్యంతరం తెలుపుతున్న రాష్ట్రాలతో చర్చలకు కేంద్రం సిద్ధమని పోలవరం అథారిటీ నూతన సీఈఓ అమర్జిత్ సింగ్ స్పష్టం చేశారు. ప్రాజెక్టులో ఏ పని ఎప్పటిలోగా పూర్తి చేయాలనే అంశానికి సంబంధించి కాలనిర్ణయ పట్టిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖకు సూచించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ నూతన సీఈఓగా బాధ్యతలను చేపట్టిన అమర్జిత్ సింగ్ అధ్యక్షతన హైదరాబాద్లో జరిగిన 5వ సర్వసభ్య సమావేశంలో ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అధికారులు పనుల పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా పనుల వేగంపై ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శి గుప్తా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జర్మనీకి చెందిన బావర్ కంపెనీ ప్రతినిధులు డయాఫ్రామ్ వాల్ డిజైన్ పనులను, భూభౌతిక పరిస్థితులను వివరించారు. పోలవరాన్ని ఏ సమయంలో ఏ పనిని పూర్తి చేయాలనే సమయ ప్రణాళిక తయారు చేసి సమర్పించాల్సిందిగా ఏపీ జలవనరుల శాఖను సీఈఓ కోరారు. హెడ్ వర్క్స్ పనులను అథారిటీ ఇవాళ స్వయంగా పరిశీలించనుంది. తాజా ధరల ప్రకారం అంచనాల లెక్కలను సిద్ధం చేసి సమర్పించాలని కోరింది. అథారిటీ ఏర్పాటై 2 ఏళ్లు కావస్తున్నా ఇంకా ఎంఓయూ కుదరని అంశం చర్చకు వచ్చింది. గత 2 ఏళ్లుగా ఉన్న భిన్న అభిప్రాయాల వల్లే ఈ పరిస్థితి నెలకొందని అంచనా వేసింది. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపి ఈ అంశాన్ని కొలిక్కి తేవాలని నిర్ణయించారు. సిబ్బంది కేటాయింపుపైన ప్రధానంగా చర్చించారు. కింది స్థాయి ఇంజనీర్లను సర్దుబాటు చేసి ఉన్నత స్థాయిలో అధికారులను తర్వాత ఇస్తామని ఏపీ అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ల ఖరారుకు కేంద్ర జల సంఘం నుంచి ఒక ప్రత్యేక బృందం పంపుతామని, వారు ఆంధ్రప్రదేశ్లోనే ఉండి డిజైన్లు ఖరారు చేసి అనుమతి ఇచ్చేందుకు సహకరిస్తారని అథారిటీ సీఈఓ అమర్జిత్ సింగ్ హామీ ఇచ్చారు.